కష్టపడి మీరు పిల్లల్ని చదివిస్తూ వచ్చారు, శ్రమ చేస్తూ చదివించారు, అప్పులు చేస్తూ చదివించారు. ఇక్కడ కూర్చున్న తల్లులు, తండ్రులు, అవునా కాదా? మీరందరూ అప్పు చేసే కదా పిల్లల్ని చదివించారు. ఒకప్పుడు 3-4 శతాబ్దాలలో మను అనేటువంటి ఒక దుర్మార్గుడు ఒక స్మృతిని రాశాడు, మనుస్మృతి. అందులో ఏం రాశాడు? జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి సగం జనాభా అయినటువంటి స్త్రీలను బడికి గుడికి నిషేధం అన్నాడు. అంటే ఆడ మనిషిగా పుట్టితే పుట్టుకతో వారు చదువుకోవడానికి ఇక వీల్లేదు, బడికి వెళ్ళడానికి వీల్లేదు, గుడికి వెళ్ళడానికి వీల్లేదు. కనీసం కష్టం వచ్చిన రోజు దేవా నీ ఆశ్రయం కోరాను అని ప్రార్థించే హక్కు కూడా లేదని చెప్పి మనువు రాశాడు. అంతేకాకుండా 80% పైనటువంటి శూద్రులు ఈరోజు ఓబీసీలుగా అనేక కమ్యూనిటీస్, కాపు, కమ్మ, రెడ్డి, తెలగ, బలిజ, ఒంటరి, ఇలాంటి అనేక కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా శూద్రులుగా ఉన్నటువంటి వారికి మీకు కూడా చదువు లేదన్నాడు, మంత్రాలు లేవన్నాడు, బడి లేదన్నాడు. ఊరి వెలుపల ఉన్న అస్పృశ్యులకు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించాడు. కొండల్లో నివసించే ఆదిమ జాతులకు భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పించాడు. ఇది ఆ రోజు మనువు రాశాడు. అయితే మనువు రాసిన శాసనాలను తిరగరాసి ఆదిమ జాతుల దగ్గర నుంచి, ఆదివాసుల దగ్గర నుంచి, అస్పృశ్యుల దగ్గర నుంచి, శూద్రుల వరకు, మహిళల వరకు, స్త్రీల వరకు సమాన హక్కులు కల్పించాలని భారత రాజ్యాంగాన్ని రాసి నవంబర్ 26వ తేదీ 1949లో వీటన్నిటినీ కూడా తిరగరాసుకుని ఈరోజు సమాన హక్కులు పొందుతూ 21వ ఆర్టికల్ కింద అంతకుముందు ప్రతి ఒక్క వ్యక్తికి చదువు ఇవ్వాలనేటువంటి అంశాన్ని, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలనేటువంటి ఒక ప్రాథమిక హక్కుని కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు మనం తెచ్చుకున్నాం. మనువు చదువు ఇవ్వకూడదు అనుకున్నాడు, కానీ రాజ్యాంగం చదివిచ్చింది. అది కేవలం ప్రభుత్వాల దయాదాక్షిణ్యం మీదే వచ్చే చదువు కాకుండా ఒక హక్కుగా చదువు పొందాలనుకున్నాము. రాజ్యాంగ సవరణ చేసి దానిని ఒక ప్రాథమిక హక్కు చేసుకున్నాం. పెత్తందారులు ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటారు, కుతంత్రాలు చేస్తూనే ఉంటారు, మనువాదంలోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, మాటలు మాత్రం తీయగా చెప్తూ ఉంటారు. అందుకు నిదర్శనం ఏమిటంటే రాజ్యాంగం వచ్చింది, చదువు ఇవ్వాల్సి వస్తుంది. ఎస్సీలు చదివేసుకుంటున్నారు, ఎస్సీలు చదివేసుకుంటున్నారు, మైనారిటీలు చదివేసుకుంటున్నారు. వీళ్ళు చదువుకుని ఎదిగితే వీళ్ళు కూడా మనతో సమానంగా సీఈఓలుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, మెకానికల్ ఇంజనీర్లుగా, ప్రాజెక్టులు నిర్మించే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, శస్త్రచికిత్సలు చేసేటువంటి సర్జన్స్గా అయిపోతే వాళ్ళని మన కింద ఎలా పెట్టుకోగలం, మన కాళ్ళ కింద ఎలా అణిచివేయగలం, వాళ్ళని వాడుకుంటూ మనం వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ భుజాల మీద నడుచుకుంటూ నిరంతరం ఆధిపత్యం ఎలా సాధించగలం? ఇది ఎప్పుడు వాళ్ళ మెదడుల్లో ఆ మనువాదం నడుస్తూ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపరంగా చదువు ఇవ్వాలి, తప్పదు. ఇస్తున్నట్టే చెప్పి ఇవ్వకుండా ఎలా ఉండాలని కుట్ర చేస్తారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకుండా, టీచర్లు నియమించకుండా, నాణ్యమైన విద్యను ఇవ్వకుండా దానిని నెగ్లెక్ట్ చేసుకుంటూ రావడం అనేటువంటిది జరుగుతున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి అక్షింతలు వేస్తూ వచ్చింది. వరల్డ్ ఫోరం 193 దేశాలు కూర్చుని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరమైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు చేయండి, విద్యను ఇవ్వండి, ప్రతి వ్యక్తికి విద్యనిచ్చి 100% లిటరసీ సాధించండి అని ప్రపంచ దేశాలకు చెప్తున్న పరిస్థితిలో దాని నుంచి బయటపడడానికి ప్రాథమిక హక్కుగా చేసి విద్యనిస్తున్నట్టు, టీచర్లను పెడుతున్నట్టు తీసుకువచ్చి మరొక్కసారి నటించడం ప్రారంభం చేశారు. మరి ఈ నటన ద్వారా మళ్ళీ చదివేసుకుంటున్నారు, ఎక్కి పైకి వచ్చేస్తున్నారు. దీన్ని ఎలా అరికట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. కొత్త సూత్రం తెచ్చారు. అది ఏమిటి అంటే భాషను ప్రయోగించటం. అంటే తెలుగు అనేది ప్రాంతీయ భాష. ఒక ప్రాంతీయ భాష నేర్చుకున్న వాళ్ళు నువ్వు ఆ ప్రాంతానికే పరిమితం అవుతావు తప్ప పరిమితులు దాటి బయటకు వెళ్ళి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి
కేవలం తెలుగు మాత్రమే చదువుకుంటే ఎలా వస్తుంది? పరిమితులు లేని భాషను నేర్చుకుంటే కదా వస్తుంది. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. పేద జాతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కావాలి. అంతర్జాతీయ భాషలో నాణ్యమైన విద్య మాకు కావాలి. అది మా హక్కు. అందుకోసం పోరాడదాం. అది అందే వరకు నిలబడదాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దానికోసం నిలబడుతుంది. ప్రతి పేద కుటుంబానికి అంతర్జాతీయ విద్యను అందించడానికి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. దేశంలో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించినటువంటి ఉపరాష్ట్రపతిగా వెళ్ళిన ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన న్యాయమూర్తిగా అయిన ఎన్వి రమణ చౌదరి అంటారు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ఎందుకు? ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు పెట్టండి అని ఆనాడు మనువు ఈ జాతులకు విద్య వద్దంటే మీరు మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నారా? ఈ తరంలో కొత్త మనువులుగా మీరు పుట్టారా? ఎందుకు మా హక్కుని మీరు కాదంటున్నారు? ఒప్పుకునేది లేదు, ఊరుకునేది లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తిరుగుబాటు చేస్తారు, పోరాడుతారు, ధర్మ యుద్ధం చేస్తాం. లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా చేస్తాం. మా హక్కులు కాపాడుకుంటాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దనడానికి నువ్వెవరవయ్యా? నువ్వేమైనా మనువు సిద్ధాంతాలు పుణికిపుచ్చుకున్నావా? ఒకానొకప్పుడు గర్వించాం. తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యాడని గర్వపడ్డాం. తెలుగువాడు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడని గర్వపడ్డాం. ఈ పేదవాళ్ళని విడదీసి వీరిని వెనక్కి తొక్కేయడానికి, కిందకు తొక్కేయడానికి కొత్త సంస్కరణలని చెప్పి తెలుగు భాష అని ఒక భూతాన్ని చూపించి వీరికి ఇంగ్లీషు వద్దు అని వీరి యొక్క భవిష్యత్తుని కాలరాయాలని న్యాయం చెప్పాల్సిన స్థానంలో నుండి వచ్చి మా భవిష్యత్తులను కాలరాయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ భాష మాకు రాకుండా చేసి మేము అమెరికా వెళ్ళకూడదు, ఇంగ్లాండ్ వెళ్ళకూడదు, నెదర్లాండ్స్ వెళ్ళకూడదు, జపాన్ వెళ్ళకూడదు, ఇలా అనేక దేశాలకు వెళ్ళి మీతో సమానంగా సీఈఓలుగా ఒక సుందర పిచ్చేలాగా, ఒక సత్యనారాయణలాగా మేము కూడా కూర్చుంటే మాకు మీకు తేడా ఏంటి? వీళ్ళు అంటరాని వాళ్ళు, అనగారిన వాళ్ళు, వెనుకబడిన వాళ్ళు, మైనారిటీలు, వీళ్ళు మనతో సమానంగా అమెరికా వచ్చి కూర్చోవడం ఏంటి అనేటువంటి ఒక కుట్రతో మీ ఈ కమ్మవర్గం వారే ఎందుకు తెలుగు కోసం మాట్లాడుతున్నారు? ఈ పేదవాళ్ళకి ఇంగ్లీష్ వద్దని అంటున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు వద్దనడం లేదు. కొత్త మనువాదమా ఇది? సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు? ఇంగ్లీష్ వల్ల తెలుగుకి ఎలాంటి హాని జరగలేదు. ఇంగ్లీష్ వల్ల తెలుగు ఏ విధంగానూ నష్టపోలేదు. మనమందరం తెలుగులోనే మాట్లాడుకున్నాం, మాట్లాడుకుంటూ ఉంటాం, తెలుగు వారిగానే జీవిస్తాం. తెలుగు ప్రతి ఒక్కరూ నేర్చుకుంటాం, ఇంట్లో మాట్లాడతాం, బయట మాట్లాడతాం. కానీ మాకు అంతర్జాతీయ భాష కావాలి. ఎందుకంటే మా పిల్లలు ఎదగాలి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు రావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అవకాశం ప్రతి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అందిపుచ్చుకోవాలి. అందుకోసం మాకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి. ఎవరొడ్డొచ్చినా, ఎవరు ఆపినా ఒప్పుకునేది లేదు. ఈ సభాముఖంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి ఇప్పటికే జీవోలు ఉన్నాయి. ఆ జీవోలను మీరు రద్దు చేయడానికి వీల్లేదు. ఆ జీవోలు మీరు మార్చడానికి వీల్లేదు. అలాంటి చర్య గాని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి కుట్ర చేస్తే తిరుగుబాటు వస్తుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల నుంచి. మా విద్య కోసం మేము పోరాడతాం, మా హక్కుల కోసం మేము పోరాడతాం. మా ఇంగ్లీషు విద్యను మేము కాపాడుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో 44,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇంచుమించు 45 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుతూ ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి, ప్రైవేటు పాఠశాలలు కూడా ఉన్నాయి. నిజంగానే మీకు తెలుగు భాష మీద తీపి ఉంటే, తెలుగు కోసమే మీరు మాట్లాడితే నారాయణలో తెలుగు మీడియం పెట్టండి, ఇంగ్లీష్ మీడియం తీసేయండి.
శ్రీ చైతన్యలో ఇంగ్లీష్ మీడియం తీసేయండి, తెలుగు మీడియం పెట్టండి. భాష్యంలో ఇంగ్లీష్ మీడియం తీసేయండి, తెలుగు మీడియం పెట్టండి. నీ స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉన్న స్కూల్లో కూడా, నీ అక్షర స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం పెట్టి నీ నిజాయితీ దాచుకో. మీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయండి, తెలుగు మీడియం పెట్టండి, మీ నిజాయితీ చాటుకోండి. మీకు, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, తర్వాత తరాలకి ఇంగ్లీష్ మీడియం కావాలి. పనికి మాలిన వాళ్ళు కదా, పారేసిన వాళ్ళు కదా, ఇసిరేసిన వాళ్ళు కదా, కొండల్లో కోనల్లో ఊరు బయట వెలుపల పనికి మాలిన బతుకులు కదా. ఇవి ప్రాణాలు కాదు, వీరు మనుషులు కాదు, దీనికి విలువ లేదు. ఉత్తినే పుట్టారు, ఊరికే పుట్టారు, గాలికి పుట్టారు. కాబట్టి ఏదో ఒకటి వీళ్ళ ముఖాన్ని పడేయచ్చు. వీళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగు చదివితే చాలు. ఈ ఊరికో, ఈ గ్రామానికో, ఈ కాలనీకో పరిమితమై వాళ్ళకి ఊడిగం చేసుకుని వీధులు ఊడ్చుకుంటూ, లెట్టెలను గడుక్కుంటూ, రోడ్లు వేసుకుంటూ బతికితే చాలు. వీళ్ళకెందుకు అమెరికా, వీళ్ళకెందుకు ఇంగ్లాండ్, వీళ్ళకెందుకు జర్మనీ? మేము వెళ్ళాలి. మాకు ఇంగ్లీష్ కావాలి, మీకు తెలుగు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు, కూటమి ప్రభుత్వం మీలో నిజాయితీ ఉంటే నారాయణ, చైతన్య, భాష్యం, అక్షర ఎట్సెట్రా ఎట్సెట్రా అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి రాష్ట్రంలో కేవలం తెలుగు మాత్రమే చెప్పండి. ద్వంద్వ వైఖరి వద్దు. లేదా మీరు మాట్లాడింది తప్పని ఒప్పుకుని తెలుగు జాతికి క్షమాపణ చెప్పండి. ఎం వెంకయ్య నాయుడు గారు, ఎల్వి రమణ గారు, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు సభాముఖంగా ప్రత్యక్షంగా మీరు మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీ మనువాద ముసుగును తీసి అభినవ మనువులుగా, కొత్త మనువులుగా ఎత్తిన అవతారాన్ని ముగించి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేదలందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇచ్చి విశ్వవ్యాప్తంగా ఈ తెలుగు జాతి ప్రజలు వెళ్ళి అనేక రకాల అవకాశాలు పొందే విధంగా నాణ్యమైన విద్యను ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నది.